నేటి బాలలే రేపటి పౌరులు. 6 నెలల నుండి తల్లిదండ్రులే గురువులుగా పాఠాలు చెబుతున్న పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మావిడి పంచాయతీ పురిగాని వలస స్కూల్ టీచర్ 4 నెలల నుంచి విధులకు రావడం లేదు. అక్షర జ్ఞానం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. 3 సార్లు కలెక్టర్ గారికి అలాగే పీఓ గారికి కంప్లైంట్ ఇచ్చినా 4 నెలలవుతున్నా ఇంతవరకు స్పందన కరువు. స్కూల్కి టీచర్ రావడం లేదు, పంపించండి అని చెప్పినా ఇంతవరకు కనీసం స్కూల్ వైపు చూడని అధికారులు. అక్షరాలు కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 6 నెలలుగా ఇక్కడ టీచర్ లేక పిల్లలందరూ ఇప్పటికి చదువు లేకుండా పోయింది. 6 నెలల నుంచి మేము ఒక 3 నెలల కిందట పీఓ ఆఫీస్కి కలెక్టర్ గారిని కలిసాం. వాళ్ళు స్పందించాం, మీరు తోనం హెచ్ఎం గారి దగ్గరికి వెళ్ళండి, హాస్టల్లో అక్కడ ఉంటారు అనగా మేము తోనం కూడా మళ్ళీ ఈ పిల్ల తల్లిదండ్రులను అందరినీ తీసుకెళ్ళగా కూడా అతను హెచ్ఎం గారు సార్ ఏమన్నారంటే రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు అంటున్నారు, కానీ ఇప్పుడు వరకు ఎవరూ రావట్లేదు. తీసే ఉంటారు పిల్లలు వచ్చి అలా ఒక క్షణము కూర్చొని చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మరి మేసర్ లేనిది మరి గుడ్డు విద్య అంటారు. మరి మేసర్ లేకుండా పిల్లలు ఇక్కడ ఎంతసేపు ఉంటారు? సార్ వస్తున్నారమ్మా? రావట్లేదు. ఎన్ని రోజులు అవుతుంది మీకు రావడం లేదు? 3 నెలలు. 3 నెలలు అవుతుందా? అవునా. మీకు మరి నేను ఎన్నో తరగతి చదువుతున్నావమ్మా? నేను 2. 2వ తరగతా? అంటే 3 నెలలు అవుతుంది, రావట్లేదా సార్? మరి రావట్లేదు. అవునా. బాబు నీ పేరు ఏం పేరమ్మా? అభి. వస్తున్నారా స్కూల్ టీచర్స్? రావట్లేదా? ఎన్ని రోజులు బట్టి రావట్లేదు? 3 నెలల నుంచి రావట్లేదు. 3 నెలల అంటే అమ్మా నీ పేరు ఏం పేరమ్మా? స్వప్న. ఎన్నో తరగతి చదువుతున్నావు నువ్వు? 2. స్కూల్ టీచర్ వస్తున్నారా? రావట్లేదు. ఎన్ని రోజులు బట్టి రావట్లేదు? 3 నెలలు బట్టి రావట్లేదా? మరి 3 నెలలు రాకపోతే మరి మీ నాన్నగారు మీ అమ్మగారు చెప్పారా? ఎక్కడికైనా వెళ్ళారా? మరి ఎక్కడికి వెళ్ళారు? పార్వతీపురం వెళ్ళారా?